సంక్రాంతి పండుగ వేళ ఉద్యోగుల కుటుంబాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆనందాన్ని నింపింది. ఉద్యోగులు, పోలీసులకు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డిఏ, డిఆర్ ఏరియర్లు సరెండర్ లీవుల మొత్తం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇక అదే విధంగా కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉన్న బిల్లుల మొత్తాన్ని కూడా జమ చేస్తున్నారు. భోగి పండుగ రోజు ఈ మొత్తాలు జమ అవుతుండటంతో ఉద్యోగులు, పోలీసులు, కాంట్రాక్టర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డిఏ, డిఆర్ ఏరియర్స్ నిమిత్తం ఒక్కో ఉద్యోగి పోలీస్ ఖాతాలో 70 నుంచి 80 వేల వరకు జమ అవుతున్నాయి. ఇక పోలీసులకు అదనంగా సరెండర్ లీవులు, టీఏలు కూడా జమ అవుతున్నాయి. ఇక రిటైర్డ్ ఉద్యోగులకు డిఏ, డిఆర్ బకాయిలు జమ అవుతున్నాయి. సుమారు 5.70 లక్షల మంది ఖాతాల్లో నిధులను ఆర్థిక శాఖ జమ చేస్తోంది. ఉద్యోగ, పోలీస్ సంఘాలు ప్రభుత్వానికి, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాష్ట్రంలోని 3 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన 60 నెలల డిఏ బకాయిలను ఒకే దఫాలో చెల్లించినందుకు ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులందరూ ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు జరుపుకునే అవకాశం కల్పించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వైద్య, ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో అందించడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానమే అవలంబించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ఓ వివరణాత్మకమైనటువంటి లేఖను కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్ నెహ్రా ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి సౌరభ్ గౌర్కు రాశారు. ఇక దానితో పాటు పీపీపీ ద్వారా వివిధ సేవలను గరిష్ట స్థాయిలో అందించడానికి 27 పేజీలతో కూడిన మార్గదర్శకాలను కూడా పొందుపరిచారు. వైద్య విద్యను విస్తరించడానికి పీపీపీ అత్యంత అనుకూల సాధనమని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఇటీవల రాష్ట్రానికి లేఖ రాయడాన్ని నెహ్రా ప్రస్తావించారు. దానికి అనుబంధంగా రెండో లేఖను రాస్తున్నామన్నారు. వైద్య సేవల డిమాండ్, లభ్యత మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పూరించడానికి 5 అంశాల్లో న్యూక్లియర్ మెడిసిన్, సంచార వైద్యశాలలు, దంత వైద్యశాలలు, రేడియాలజీ సేవలు, క్యాన్సర్ డే కేర్ సెంటర్లను విస్తరించడానికి పీపీపీ విధానం అమలుపై కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. ఇక పరికరాలు సమకూర్చడం, అమలు, నిర్వహణ ద్వారా సేవల లభ్యతను పెంచాలని పేర్కొంది. 5 నుంచి 10 ఏళ్ల వరకు ప్రైవేటు భాగస్వామి ఆయా సేవలందించడానికి అనుమతించాల్సిన విధానంపై కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. క్యాన్సర్, కార్డియో వాస్క్యులర్, నరాల వ్యాధులకు ఉత్తమమైన సేవల్ని న్యూక్లియర్ మెడిసిన్ ద్వారా రోగులకు అందించవచ్చని, ఈ సేవల లభ్యత ప్రస్తుత అవసరాల మేరకు ముఖ్యంగా మధ్య, చిన్న స్థాయి నగరాల్లో బాగా తక్కువగా ఉన్నాయని, పీపీపీ విధానంలో వీటిని పెంచడానికి తగు చర్యలు చేపట్టాలని సూచించింది. క్యాన్సర్ వ్యాధి అతి శీఘ్రంగా విస్తరిస్తున్నందున సత్వరమే చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పెట్ సిటీ, స్పెక్ట్ ఇమేజింగ్, రేడియోథెరపీ సేవలను గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. 60% నుంచి 90% వరకు వివిధ వయస్కుల దంత సమస్యలతో బాధపడుతున్న అవసరాల మేరకు వైద్య సేవలు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో దంత వైద్య పరికరాలు, వైద్యుల లభ్యత తగు స్థాయిలో లేవని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీపీపీ ద్వారా దంత వైద్య సేవలను పటిష్టం చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖను కోరింది. వ్యాధి నిర్ధారణలో ఎంతగానో ఉపకరించే ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాల లభ్యతను విస్తరించాలని, అందుకు పీపీపీ విధానం ఉపయోగపడుతుందని తెలిపింది.